సరిగ్గా వెన్న ఉన్న కుండ మాత్రమే పగలగొడతాడు. శ్రీకృష్ణుడే ఆ చిన్న కుర్రాడిలో లీనమై ఈ కుండ పగలగొడతాడని ఊరివారి నమ్మకం. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ కొండ మీదకి వచ్చినప్పుడు గంధర్వుల సంగీతానికి పరవశించి వేణునాదం చేశారు అని అంటూ ఉంటారు. అలా చివరగా వాయించిన ఆ వేణువును ఇక్కడే వదిలి వెళ్లారని మా ఊరి వాళ్ల నమ్మకం. ఈ తాళపత్రాల ద్వారా బొమ్మ గీసిన దాన్ని బట్టి మాకొక విషయం తెలిసింది. ఇది చూడు, ఈ డోర్లో ఉన్న పాము కాళింగ. కృష్ణుడి కాలంలో యమునా